your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సౌజన్య. స్పోకెన్ ఇంగ్లీష్ ఇప్పుడు అంత నీడెడా? ఆల్రెడీ స్కూల్స్లో పిల్లలు ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది, గ్రామర్ నేర్చుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడడానికి ధైర్యం సరిపోదు అంటారు, నాకు రాదు అంటారు ఇంగ్లీష్ మాట్లాడడం. మరి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది అంత నెసెసిటీయా, వెళ్ళాలా? ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలని మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ గోమారం నరసింహారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఆల్రెడీ స్కూల్స్లో ఇంగ్లీష్ చెప్తారు, గ్రామర్ చెప్తారు, టెన్సెస్ అవన్నీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ క్లాస్ వరకు పిల్లలు వాళ్ళతో ఫ్రెండ్స్తోని చుట్టుపక్కల పిల్లలతో ట్రై చేస్తారు, టీచర్ ఫోర్స్ఫుల్గా కావచ్చు, లేకపోతే నేర్చుకోవాలని ఉద్దేశంతో. అంటే అక్కడ నేర్చుకుంటున్నారు కాబట్టి మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవడం అనేది అంత నెసెసిటీయా అంటే మీరు ఏం చెప్తారు? మేడం, ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమరీ రేంజ్ వరకు వాళ్ళు చిన్నపిల్లల్లాగా ఉంటారు, వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు, మనం మాట్లాడుతుంటారు, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది. 6th, 7th, 8th ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అకాడమిక్స్ మీద ఫోకస్ చేస్తారు. అకాడమిక్స్ అంటే ఏంటి? సైన్స్, మ్యాథ్స్. ఇప్పుడు మన క్రేజ్ ఏంటి? ఐఐటికి వెళ్ళాలి. ఐఐటికి వెళ్ళాలంటే మ్యాథ్స్, సైన్స్ రావాలి. అక్కడ ఇంగ్లీష్తో సంబంధం ఉండదు కదా. మాట్లాడడం కాదు, వాళ్ళ టాస్క్ అంతా మ్యాథ్స్ ఎలా చేయాలి, స్కోర్ ఎలా సంపాదించాలి, స్కోర్ పైన వాళ్ళ ఫోకస్ ఉంటుంది. స్కోర్ పైన ఫోకస్ చేసినప్పుడు వాళ్ళు లాంగ్వేజ్తోని పెద్దగా పట్టించుకోరు వాళ్ళు. అట్లా ఆల్మోస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, 10th వరకు కూడా మన పేరెంట్స్ కానీ లేదా స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏంటంటే ర్యాంకుల పైన ఫోకస్ ఉంటుంది. 10/10 వచ్చిందా, GPA 10/10 వచ్చిందా, 9 పాయింట్స్ వచ్చాయా, 10 పాయింట్స్ వచ్చాయా. మ్యాక్సిమం పేరెంట్స్ అంతా అకాడమిక్స్ పైన ఫోకస్ చేస్తారు, అంటే ర్యాంక్స్. అప్పుడు మనకు లాంగ్వేజ్ అనేది పెద్ద ఇంపార్టెన్స్ అనిపించదు వాళ్ళకు. సో అది కంటిన్యూ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్కి వెళ్ళారు. ఇంటర్లో మన టార్గెట్ ఏంటి? ప్రతి పేరెంట్ టార్గెట్ ఏంటి? ఆబ్వియస్లీ ఎంపీసీ లేదంటే బైపీసీ. సో ఫోకస్ అంటే ఏముంటుంది? ర్యాంక్స్ పైన. అవును, ఎన్ని మార్క్స్ వచ్చాయి, 500కి నీకు 450 వచ్చినాయా, ఎన్ని వచ్చినాయి ఏంటి, అది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్కి అయితే 900 వచ్చాయా, 800, నీ టార్గెట్ ఏంటి, నువ్వు ఇలా టార్గెట్ పెట్టుకోవాలి, ఇవే మాట్లాడతారు. ఇప్పుడు అది కావాలి, ఇంజనీరింగ్కి వెళ్ళిపోతాం మనం. ఇంజనీరింగ్కి వెళ్ళిపోతుంది హ్యాపీడేస్ లాగా ఉంటుంది. అది ఫ్రెండ్స్ అదంతా అలా గడిచిపోతుంది. అది ఎప్పుడు వాళ్ళకి స్ట్రైక్ అవుతుందంటే ఫైనల్ ఇయర్లో స్ట్రైక్ అవుతుంది. అరే ఇంగ్లీష్ మాట్లాడాలి, జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలి, ప్లేస్మెంట్స్ రావాలంటే అప్పుడు ఇంగ్లీష్ రావాలి. అప్పుడు రాదు కదా సడన్ గా. అవును, దే హావ్ టు జాయిన్. అన్ని సంవత్సరాలు రాంది సడన్ గా రమ్మంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది మేడం? అది ఇన్బిల్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది ఎవరికైనా అర్థమవుతుంది, ఇంగ్లీష్ అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఏంటంటే వాళ్ళు ఎర్రర్స్ చేస్తుంటారు, ప్రాక్టీస్ ఉంటుంది వాళ్ళకు. ఇది రైట్, అది రాంగ్ అనే డైలమాలో ఉంటారు వాళ్ళు. నేను మాట్లాడితే తప్పేమో. అంటే ఇంగ్లీష్ మాట్లాడాలంటే గ్రామర్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా. గ్రామర్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు డిఫరెన్స్ తెలియదు కదా. ఇప్పుడు మీరు కెన్ వాడబోయి కుడ్ వాడుతున్నారు, డిడ్ వాడబోయి డూ వాడుతున్నారు. అప్పుడు ఆ డిడ్ డూలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? డస్ ఎవరికి వాడాలి, డూ ఎవరికి వాడాలి అనేది మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి వెళ్తున్నాం అంటే ఒక జనరల్ ఇప్పుడు ఉండేవన్నీ కార్పొరేట్ ఆఫీస్ కదా. మనం స్మాల్ స్కేల్లో పనిచేయట్లేదు. ఇప్పుడు స్మాల్ స్కేల్లో పనిచేస్తే ఏంటి, మీకు హిందీ, హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హిందీ వస్తే చాలు, తెలుగులో వస్తే సరిపోతుంది. మన కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ అయిపోయింది. సో మీరు మాట్లాడడం కానీ, టైప్ చేయడం కానీ, ఈమెయిల్స్ కానీ మీరు రాంగ్ పెడితే మెసేజ్ రాంగ్ కదా. అప్పుడు మనకి ఏమవుతుంది? కంపెనీ క్లాసు, పర్సనల్ లాస్. అసలు మనకు జాబ్ రాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గ్రామటికల్గా కంపల్సరీ రావాల్సిందే, మనకు గ్రామర్ రావాల్సిందే కదా. అవును, ఎస్, ఇట్స్ మస్ట్. ఓకే, అంటే ఆల్రెడీ స్కూల్లో నేర్పిస్తారు కదా గ్రామరు, టెన్సెస్ కానీ అవి ఏవైనా కానీ. మేడం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా నేర్పించేస్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు హై స్కూల్ టీచర్ వాళ్ళు ఏం చేస్తారంటే అకాడమిక్స్ వరకే ఫోకస్ చేస్తారు. వాళ్ళు ఆ టైంలో మార్కులు రావాలి మనకు, 5 మార్క్స్ గ్రామర్కి, 5 మార్క్స్ ఎడిటింగ్ చేయాలి, వాళ్ళు చేసేస్తారు అంతే. కానీ అది మైండ్లో పెట్టుకోరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే ఫోకస్ ఫోన్ పైన తప్ప అకాడమిక్స్ పైన ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎగ్జామ్ మూమెంట్లో వాడు చదువుకుంటాడు, రాసేస్తాడు అంతే. అది మైండ్లో ఉండదు, వాళ్ళు ప్రాక్టీస్ ఉంటుంది కదా. ఆ ప్రాక్టీస్ కంటిన్యూగా ఉన్నప్పుడే వాళ్ళకి వస్తుంది అది. ఇప్పుడు జనరల్గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అతను రాలేదు అంటే ఐ డింట్ కేమ్ అంటాడు. యాక్చువల్లీ ఏంటంటే ఐ డింట్ కమ్, నేను హోంవర్క్ రాయలేదు, ఐ డిడ్ హోంవర్క్ అంటాడు. ఐ డింట్ వెంట్ అంటాడు. సో ఆ డింట్ వెంట్ కాదు, ఐ డింట్ గో, షీ డింట్ కమ్, దే డింట్ బై. డిడ్ కేమ్ అంటాడు. డిడ్ కేమ్ కాదు, డిడ్ కమ్ అది. సో అది మనం కరెక్షన్ చేస్తుండాలి. వాళ్ళు బ్లైండ్గా వెళ్ళిపోతుంటారు అంతే. వాళ్ళకు వచ్చు గ్రామర్,
కానీ అది ప్రాక్టీస్ ఉంటుంది కదా. అవును ఇప్పుడు ప్రాక్టీస్ లేనిది ఏంటి? ప్రాక్టీస్ లేని కష్టం. అవును ప్రాక్టీస్ చేయరు కాబట్టి మాట్లాడడం కష్టం అది. ఓకే. సో యూజువల్లీ వాడేది ఏంటంటే డిడ్ డూ, రైట్. Does. అంటే Does, does, does. డీతో స్టార్ట్ అయ్యి డిడ్ డూ does. డస్ Right. డిడింట్ ఇవన్నీ Yes, వస్తుంటాయి. yes, yes. అంటే ఇవి ఏ ఏ సందర్భాల్లో వాడతాం యూజువల్లీ? మేడం ఏంటంటే ఇప్పుడు పర్సన్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఏంటంటే ఫస్ట్ పర్సన్, ఎవడు మాట్లాడుతున్నాడో వాడు ఫస్ట్ పర్సన్, Okay. మీరు సెకండ్ పర్సన్. మనం ఇద్దరం కలిసి మనం విజయ్ గురించి మాట్లాడుతున్నాం. విజయ్ అనేది అతను థర్డ్ థర్డ్ పర్సన్. ఓకే. థర్డ్ సింగులర్ కి రూల్ చేంజ్ అయిపోతుంది. ఎలా? ఫర్ Okay. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఐ హ్యావ్ ఎ కార్, రైట్? యూ హ్యావ్ ఎ కార్. అదే విజయ్కి వచ్చేటప్పటికి ఏంటి? విజయ్ హ్యాస్ ఎ కార్. యు మెన్షనింగ్ ద నేమ్. We mention the name as well as third singular. If it is a third plural, it changes into have. ఓకే. I have a car, you have a car, they have a car. ఆ దేలో ఒకడు ఉన్నాడు అనుకోండి, ఈ మేల్ అయితే ఈ హ్యాస్ ఎ కార్. మీ ఫీమేల్ ఉంది అనుకోండి, షీ హ్యాస్ ఎ కార్. డాగ్ హ్యాస్ ఎ టేల్. ఆ ముగ్గురికి తప్ప మిగతా వాళ్ళకి మనం హ్యావ్ వాడేయచ్చు. ఓకే. This is the difference between has and have. So when you don't know this, for example, if you are using the have for all, then it's a loss. అవును. It goes right. ఆబ్వియస్లీ. It goes wrong. Then it's a miscommunication, right? ఎస్ అవును. So that you have to know where to use as, where to use have. It's must. సో అంటే డిడ్ డూ ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు డిడ్ మనం ఎవరికైనా వాడచ్చు. పాస్ట్ లో తేడా ఉండదు. అంటే ఏ టెన్స్ లో వాడతాము? ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఎప్పుడు వాడతాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీరు హోంవర్క్ చేశారా, రైట్? డిడ్ యు డూ హోంవర్క్? మనం అంటే క్వశ్చన్ చేసినప్పుడు డిడ్ తో స్టార్ట్ చేస్తున్నాం మనం. ఓకే. వెన్ యు ఆర్ క్వశ్చనింగ్ అదర్స్. క్వశ్చనింగ్ అదర్స్, yes. సో అప్పుడు డిడ్ వాడతాం. డిడ్ యు సీ మీ లాస్ట్ నైట్? మీరు నన్ను చూశారా? ఓకే. రైట్. డిడ్ యు రీడ్ దిస్ స్టోరీ? మీరు స్టోరీ చదివారా? రైట్. డిడ్ అశోక రూల్ అవర్ కంట్రీ? చేశాడా, వెళ్ళాడా, కొన్నాడా, తిన్నాడా? గతంలో అన్నప్పుడు మనం డిడ్ తో స్టార్ట్ చేయాలి. సో పాస్ట్ అన్నప్పుడు డిడ్ తో స్టార్ట్ Yes. చేస్తాము. ఒక పని పూర్తయిందా అని మీరు అడగాలంటే డిడ్ తో మనం క్వశ్చన్ చేయాలి. సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలంటే అదే పాస్ట్ కి సంబంధించి మనం అడుగుతున్నాము కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్ అని అంటే మాత్రం డిడ్ తో స్టార్ట్ చేయాలి. ఓకే. సో మరి ప్రెసెంట్ అయితే? ఇప్పుడు ప్రెసెంట్ అని కాదు, మనం జనరల్ గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. మీరు కాఫీ తాగుతారా? తాగుతాను. ఎస్. డూ డ్రింక్ కాఫీ అంటే మీకు అలవాటు ఉందా అని. ఓకే. డూ యు డ్రింక్ కాఫీ? డూ డ్రింక్ కాఫీ. మీరు సినిమాలు చూస్తుంటారా? డూ యు వాచ్ మూవీస్? ఓకే. అదే ఆమె చూస్తుందా అన్నప్పుడు, ఆమెకు అలవాటు ఉంది అన్నప్పుడు డస్ షీ వాచ్ మూవీస్? ఓకే. ఆమె చూస్తుందా అన్నప్పుడు జనరల్ గా అప్పుడు డస్ మీరు వస్తుంది. స్మోక్ చేస్తారా? డూ స్మోక్? ఆమె చేస్తుందా అంటే డస్ షీ స్మోక్? ఓకే. సో ఈ షీ ఇట్ ఉంటే మనం డస్ వాడాలి జనరల్ కి. ఓకే. మిగతా డూ వాడాలి మనం. ఓకే. డూ ప్లే కార్డ్స్? మీరు కార్డ్స్ ఆడతారా? రైట్. డూ స్పీక్ ఇంగ్లీష్? మీరు మాట్లాడతారా? ఇది రెగ్యులర్ గా జనరల్ గా ఉన్నప్పుడు ఏంటి? డూ డస్ మనం వాడాలి. డస్ ఎవరికి వాడతాం మనము? నేను మీరు కాకుండా, అది ఇంతకుముందు చెప్పాను నేను. అవును. థర్డ్ సింగులర్ ఉంటే డస్ తో స్టార్ట్. థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు డస్ యూస్ చేస్తాం. డస్ లివ్ ఇన్ ఢిల్లీ? ఓకే. డస్ యు వర్క్ హార్డ్? రైట్. డస్ షీ ప్లే కార్డ్స్? డస్ షీ గో టు టెంపుల్స్? రైట్. డస్ షీ గో టు చర్చెస్? అలా అప్పుడు వాళ్ళకి డస్ పెట్టాలి. ఓకే. రెగ్యులర్ గా. అదే ఇప్పుడు అన్నప్పుడు ఏంటి? మన ముందే నడుస్తుంది అనుకోండి, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఆర్ యు టేకింగ్ మై ఇంటర్వ్యూ? ఇక్కడ ఆర్ వస్తుంది. ఓకే. ఆర్ టేకింగ్ మై ఇంటర్వ్యూ? ఆమ్ ఐ గివింగ్ ఇంటర్వ్యూ? ఇదేంటంటే ప్రెసెంట్ లో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఇది, రైట్? ఆర్ దే షూటింగ్? ఆర్ దే టేకింగ్ ద షూట్? సో ఇప్పుడు మనం ఒక పార్క్ లో ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్, రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి అక్కడ. ఒకడు పరిగెడుతున్నాడు, ఈజ్ రన్నింగ్. ఆమె స్కిప్పింగ్ చేస్తుంది, షీ స్కిప్పింగ్, రైట్? వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. రన్నింగ్ లో ఉంటే మనం ప్రెసెంట్ కంటిన్యూస్ వాడాలి. ఇప్పుడు మన ముందు జరుగుతున్నప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్. ఒక యాక్టివిటీ మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతుంది అన్నప్పుడు అది ప్రెసెంట్ కంటిన్యూస్. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, మీరు వింటున్నారు, యు ఆర్ లిజనింగ్, దే ఆర్ టేకింగ్ అ షూట్. సో వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు అన్నప్పుడు ఇది ప్రెసెంట్ లో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది ప్రెసెంట్ కంటిన్యూస్. సో మరి డూ ఎప్పుడు వాడతాము? మీరు పాస్ట్ లో మాట్లాడితే డిడ్ అని చెప్పారు. అంటే జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు తెలుసుకోవాలనుకున్నప్పుడు డిడ్ వాడతాము. మరి డూ ఎప్పుడు వాడతాము? ఇప్పుడు డూ అనేది ఒక క్వశ్చన్ ఫామ్. మనం కొన్ని క్వశ్చన్స్ చేయాలంటే మనం డూ వాడాలి లేదా డస్ వాడాలి. ఇప్పుడు మీకు కార్ ఉందా? డూ యు హ్యావ్ ఎ కార్? రైట్. నెక్స్ట్ ఏంటి? మీరు రోజు ఆఫీస్కి వెళ్తారా? డూ యు గో టు ఆఫీస్ డైలీ? ఓకే. రైట్. ఆమె కష్టపడుతుందా?
డస్ షీ వర్క్ హార్డ్, అక్కడ does వస్తుంది. డస్ వస్తుంది. యువర్ లైక్ కంప్లీట్ గా ఒక పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి డస్ వస్తుంది. జనరల్ యాక్టివిటీస్ కి మాట్లాడాలి. జనరల్ యాక్టివిటీస్ మనం చెప్పాలనుకుంటే డస్ మనం రెగ్యులర్ గా వాడాలి. ఇది రెగ్యులర్ యాక్టివిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాఫీ తాగుతుంది, డూ డ్రింక్ కాఫీ అంటే మీకు అలవాటు ఉందా, అంటే రెగ్యులర్ గా తీసుకుంటారా మీరు? డూ స్పీక్ ఇంగ్లీష్ అంటే రెగ్యులర్ గా మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? డూ దే ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడతారా? అంటే ఇలా క్వశ్చనింగ్ లోనే సమ్ టైమ్స్ వీఆర్ యూజింగ్ కుడ్, సమ్ కెన్ అని కూడా వాడతాం. అవి ఎప్పుడు వాడతాం? ఇప్పుడు ఏం లేదు మేడం, కెన్ అంటే ఏంటి? కెపాసిటీ. ఇప్పుడు నా కెపాసిటీ ఏంటి? ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్. మీ కెపాసిటీ ఏంటి? యూ కెన్ ఇంటర్వ్యూ ద పీపుల్. యా. సో మన కెపాసిటీ ఉన్నప్పుడు, కెపాసిటీ ప్రజెంట్ కెపాసిటీ అన్నప్పుడు కెన్ వాడాలి. ప్రెసెంట్ కెపాసిటీ అంటే సత్తా, ఓకే, మన వల్ల ఇది అవుతుంది, రైట్? యూ కెన్ పెయింట్ వెల్, అతను పెయింట్స్ బాగా వేస్తాడు, ఆర్టిస్ట్ అతను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైలర్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ టైలర్ ఏం చేస్తాడు? బట్టలు బాగా కుడతాడు, యూ కెన్ స్టిచ్. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ రన్ ఫాస్ట్. సో ఆ కెపాసిటీకి మనం చేయగలుగుతాం, ఎబిలిటీ అన్నప్పుడు మనం కెన్ వాడాలి. ఓకే, అంటే వర్క్ రిలేటెడ్ నువ్వు చేయగలవా, చేస్తావా అన్నప్పుడు కెన్ వాడతాం. కెన్ యూ డూ అని అడుగుతాం, కెన్ యూ డూ ఇట్ ఫర్ మీ, నా గురించి చేయగలవా? ఆ కెన్ని మనం కెపాసిటీ గురించి, ఎబిలిటీ గురించి అడగొచ్చు. నెక్స్ట్ పర్మిషన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ పెన్ కావాలి, అడగండి నన్ను, మనం బ్యాంక్ వెళ్తాం, కెన్ యూ గివ్ ఇట్ ఫర్ మీ? ఎస్. లేదంటే కెన్ ఐ బారో యువర్ పెన్, ఇది స్టైల్ గా ఉంటుంది, రైట్? ఓకే, కెన్ ఐ బారో యువర్ పెన్, కెన్ ఐ బారో యువర్ పెన్, కెన్ యూ లెండ్ మీ యువర్ పెన్, ఓకే, కెన్ ఐ టేక్ యువర్ పెన్, సింపుల్. యా యా. సో ఇదేంటి? పర్మిషన్. అదే మీరు రిక్వెస్ట్ చేయొచ్చు, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ విచ్ బస్ గోస్ టు కోటి, ఓకే, రైట్? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద పోలీస్ స్టేషన్ ఈస్. సో రిక్వెస్ట్ చేయాలంటే కెన్ వాడచ్చు మనం. ఇది ఇన్ఫార్మల్, రెగ్యులర్. కుడ్ కూడా అలాంటిదే. కుడ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే గతంలో మన వల్ల అయింది, రైట్? నేను ఇక్కడికి 10కి రాగలిగాను, ఐ కుడ్ కమ్ హియర్ అట్ 10. నేను డిగ్రీ పాస్ కాగలిగాను, ఐ కుడ్ పాస్ మై డిగ్రీ. నేను ఈ పెన్ కొనగలిగాను, ఐ కుడ్ బై దిస్ పెన్ లాస్ట్ వీక్. కెన్ అయితే సత్తా గురించి చెప్పగలుగుతాం అన్నారు. మరి కుడ్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? పాస్ట్ లో యాక్టివిటీ, పాస్ట్ లో సత్తా, పాస్ట్ కి సంబంధించిన పాస్ట్ లో యాక్టివిటీ, పాస్ట్ లో చేయగలిగాను, నా వల్ల అయింది. ఓకే, I could earn 1 lakh rupee last year. Yeah. Right? She could catch the bus when I reached the bus stand. So ఆమె ఆ బస్ పొందగలిగింది, రైట్? దే కుడ్ విన్ ద మ్యాచ్, వాళ్ళు మ్యాచ్ గెలవగలిగారు, వాళ్ళ వల్ల అయింది అన్నప్పుడు మనం కుడ్ వాడాలి. ఓకే. సో అలాగే సమ్ టైమ్స్ మనం మాట్లాడే టైంలో షుడ్, వుడ్ కూడా వాడతాం, రైట్? సో కుడ్ అంటే చెప్పేశారు ఇప్పుడు ఏంటి అనేది. దెన్ వాట్ అబౌట్ ద షుడ్, వుడ్ ఎప్పుడు, అంటే ఏ సందర్భాల్లో మనం వాడతాము? రైట్. ఇప్పుడు షుడ్ ఉంది కదా మేడం, షుడ్ అంటే ఏంటంటే ఇట్స్ గుడ్ టు డూ సంథింగ్, ఏదైనా చేయడం మంచిది. ఏం చేయడం మంచిది? మనం పొద్దున్న లేవడం మంచిది, వి షుడ్ గెట్ అప్ ఎర్లీ. అంటే మాకు బండ గుర్తు చెప్పారు షుడ్ గురించి అయితే, రైట్? అంటే మ్యాండేటరీగా ఇది చెయ్యాలి, చేస్తాము అన్నప్పుడు మాత్రం మీరు షుడ్ వాడాలి అని. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. మీరు మ్యాండేటరీ అన్నప్పుడు మస్ట్ వాడాలి. ఓకే. షుడ్ అంటే చేస్తే మంచిది, అవసరం, చేస్తే బాగుంటుంది, లేదా సలహా ఇస్తున్నాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ సజెషన్ ఇస్తున్నాం, అప్పుడు షుడ్ వాడాలి. యూ షుడ్ గో నౌ, యూ షుడ్ డూ MBA, యూ షుడ్ డూ MCA, అప్పుడు మనం సలహా ఇచ్చినప్పుడు షుడ్ వాడాలి. బేసిక్ ఏంటంటే ఏదైనా చేయడం మంచిది, వీ షుడ్ గెటప్ ఎర్లీ అంటే మనం తొందరగా లేవాలి, వీ షుడ్ గో టు బెడ్ ఎర్లీ మనం తొందరగా పడుకోవాలి, రైట్? వీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, మన పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వీ షుడ్ ఒబే అవర్ పేరెంట్స్, మన పేరెంట్స్కి ఒబే చేయాలి. అలాంటి కంటెస్ట్లో షుడ్ బాగా వాడతాం. నెక్స్ట్ ఏంటంటే రావాలి, వెళ్ళాలి, కొనాలి, తినాలి అన్నప్పుడు షుడ్ వాడతాం. షీ షుడ్ కమ్, ఆమె రావాలి అంటే ఆమె వస్తే బాగుంటుంది. షీ షుడ్ గో టు ఢిల్లీ, అతను ఢిల్లీకి వెళ్తే బాగుంటుంది, అంటే వెళ్తే బాగుంటుంది, అన్నప్పుడు షుడ్. బాగుంటుంది అన్నప్పుడు షుడ్ నాట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీ షుడ్ నాట్ టీజ్ గర్ల్స్, అంతే కదా, మనం టీచ్ చేయకూడదు. వీ షుడ్ నాట్ హరాస్ ఉమెన్స్ హరాస్ చేయకూడదు. వీ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ ఎల్డర్స్, మనం పెద్దవాళ్ళని అగౌరవపరచకూడదు. వీ షుడ్ నాట్ డ్యామేజ్ పబ్లిక్ ప్రాపర్టీస్. అంటే అది చేయకూడదు, అది చేయకూడని పని అన్నప్పుడు మనం షుడ్ వాడతాం. షుడ్ నాట్, అదే అంటే చేయకూడదు అన్నప్పుడు షుడ్ నాట్, ఇది చెయ్యాలి నువ్వు అన్నప్పుడు షుడ్ వాడతాం, అంతే. ఓకే. అంటే కంప్లీట్ ఏదైతే ఆ వర్క్ ఉందో అది కంప్లీట్ చేయాలి అని అన్నప్పుడు
షుడ్ వాడతాం, చేయకూడదు అన్నప్పుడు షుడెంట్. కరెక్ట్, Okay. రైట్. సో దెన్ వాట్ అబౌట్ ద వుడ్? వుడ్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం కలిసాం, రైట్? రోడ్డు పైన కలిసాం, లేదా మీ ఇంటికి వచ్చాను నేను. సో మీరు జనరల్గా ఎవరైనా రాగానే మనం ఏం చేస్తాం? హాయ్ అని వెల్కమ్ చేసి తర్వాత ఏమైనా తాగుతారా? వాటర్, కాఫీ, టీ? ఎగ్జాక్ట్లీ. వుడ్ లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ, ఆఫర్ ఇస్తున్నాం మనం. వుడ్ లైక్ టు హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. సమ్మర్లో వచ్చాను మీటింగ్ నేను. వుడ్ లైక్ టు హ్యావ్ అన్ ఐస్ క్రీమ్, వుడ్ లైక్ టు హ్యావ్ లెమనేడ్. సో మనం ఆఫర్ ఇచ్చినప్పుడు ఏం వాడాలి? వుడ్ వాడాలి, ఓకే రైట్? Okay, what would you like to have? వాట్ వుడ్ లైక్ టు హ్యావ్, వేర్ వుడ్ లైక్ టు గో, వుడ్ యూ లైక్ టు ప్లే విత్ అస్, అప్పుడు వుడ్ వాడాలి. అదే మనం ఆఫర్ తీసుకున్న వుడ్ వాడాలి. ఇప్పుడు మనం స్టేజ్ పర్ఫార్మెన్స్ చూస్తుంటాం, రైట్? ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ, ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ, ఐ వుడ్ లైక్ టు టెల్ ఎ స్టోరీ, రైట్? ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్, ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ, ఐ వుడ్ లైక్ టు స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, ఐ వుడ్ లైక్ టు స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. ఆఫర్ తీసుకోవడానికి, ఆఫర్ ఇవ్వడానికి మనం వుడ్ వాడచ్చు. ఓకే, సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆఫర్, ఆఫర్ అది నేను తీసుకోవడం కావచ్చు, నేను ఇవ్వడం కావచ్చు. నెక్స్ట్ ఏంటి? పర్మిషన్ కూడా వాడచ్చు. అది వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ గో అవుట్, నేను వెళ్ళొచ్చా, మీరేమనుకోరు కదా. వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ టేక్ యువర్ పెన్, నేను ఈ పెన్ తీసుకోవచ్చు కదా. ఈవెన్ యూ కెన్ యూస్ ఫర్ రిక్వెస్ట్ ఆల్సో. వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ దిస్ పెన్, ఓకే. వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద బస్ స్టాండ్ ఈస్. ఇట్స్ అ పొలైట్ థింగ్, ఇట్స్ అ ఫార్మల్ పొలైట్. మనం రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. అది ఓకే. వుడ్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ఆఫర్, గివింగ్ ఆఫర్, పర్మిషన్స్ అండ్ రిక్వెస్ట్. అండ్ ఎవరైతే పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలి, నాకు కావాలి అనుకుంటున్నారో, అసలు ఏ పాయింట్స్ని వాళ్ళ మైండ్లో పెట్టుకోవాలి? మేడం ఇప్పుడు ఏంటంటే జనరల్ ఏంటంటే మనం మాట్లాడుతుంటాం, అక్కడ స్టక్ అయిపోతుంటాం. ఒకాబులరీ ఉండదు మనకు. అంటే మినిమం లిటిల్ బిట్ మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి ఉండాలి, రైట్? ఇప్పుడు జెండర్ రావాలి, మనకు జెండర్ డిఫరెన్స్ రాదు కదా కొద్దిమందికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్ అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆక్స్ అంటే సింగులర్, ప్లూరల్ ఏంటి? ఆక్సర్, రైట్? ఇది చాలా హార్డ్ కదా. మనం అసలు యాక్చువల్గా మనం స్ట్రైక్ అవ్వదు అక్కడ ఎద్దులు ఉన్నాయని చెప్పడానికి. ఆక్స్ అంటే ఓకే, ఆక్సెసా ఏంటి? రైట్. ఇప్పుడు మనం చైల్డ్ అనుకున్నాం, మనం చైల్డ్స్ అనుకుంటాం కదా, చిల్డ్రన్. ఎస్, మీకు వచ్చు, మన వీటిలో రాదు కదా. ఓకే, రైట్? ఆ తేడా. ఓకే ఓకే, చిన్నవి. సింగిల్ ఒక్కటే ఉన్నప్పుడు వన్ చైల్డ్ అంటాము, టూ అన్నప్పుడు ఐ హావ్ 2 children. ఎస్. సో ఇప్పుడు మెన్ మనం మ్యాన్స్ అనేస్తాం తెలియక. ఒకటే ఉంటే మ్యాన్ అంటాము, ఒకటికంటే ఎక్కువ ఉన్నప్పుడు మెన్ అంటాం. గ్రామటికల్ గా రాంగ్ అది. సో ఏంటంటే మన సింగులర్ ప్లూరల్ రావాలి, నెక్స్ట్ జెండర్ రావాలి. ఇప్పుడు మనకు అంటే 1 second, ఇక్కడ మెన్ దగ్గర వచ్చారు కాబట్టి ఉమెన్ లో కూడా అడుగుతా. మ్యాన్ ఉంది, మెన్ కూడా ఉంది, రైట్? సో సింగిల్ అన్నప్పుడు ఉమెన్ వాడతాం. సింగిల్ కంటే లైక్ 1 అంటే ఒకరి కంటే ఎక్కువ ఉన్నప్పుడు వీఆర్ యూజింగ్ ఉమెన్. Yes, not women. Yes, ఈ ప్రొనౌన్సియేషన్ కూడా మ్యాటర్స్ యాక్చువల్లీ, రైట్? ఇట్ మ్యాటర్స్, కానీ మనం ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్ చేస్తే లాంగ్వేజ్ రాదు. ఓకే. వాట్ హ్యాపెన్స్, మనం అక్కడ స్టక్ అయిపోతాం కదా. మీరు ప్రొనౌన్సియేషన్ మీద అంటే ఎంత బాగా వచ్చినా నీకు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేదు అన్నప్పుడు ఇట్స్ లైక్ ఎలా? మన బేసిక్ స్టేజ్ లో ప్రొనౌన్సియేషన్ అవసరం లేదు కదా. రాంగ్ ప్రొనౌన్సియేషన్, రైట్ ప్రొనౌన్సియేషన్ మీరు థింక్ చేస్తే మనం ముందుకు వెళ్ళలేం కదా. యూ కాంట్ స్పీక్. ప్రతి ఒక్క వర్డ్ మనం రైట్ గా ప్రొనౌన్స్ చేయాలనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే. ఓవరాల్ ద మెసేజ్ షుడ్ రీచ్ టు ద పీపుల్, రైట్? వాళ్ళకి అర్థం కావాలి. కానీ మీరు ఆ డిక్షన్ పైన, ప్రొనౌన్సియేషన్ మీద మీరు ఫోకస్ చేస్తే మీ మెసేజ్ అక్కడ పాస్ కాదు. ఓకే. అంటే సమ్ టైమ్స్ ఒక రేంజ్ లో పనిచేస్తుంది మేడం అది. ఓకే. సో సమ్ టైమ్స్ పా అని పలకాల్సిన దగ్గర ఇంగ్లీష్ వర్డ్స్ లో ఫా అని వాడతారు కొంతమంది. అవును. అది మరి ఇంపాక్ట్ చూపించదా? నెగిటివ్ ఇంపాక్ట్. మేడం ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో ఒకసారి అవుతుంది కానీ రెగ్యులర్ కాదు కదా. ఇప్పుడు మనం కార్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కార్ ఏమంటారు మీరు? కార్ అంటారా, ఏమంటారు? కార్, రైట్? కార్. అది యాక్చువల్గా కా. ఓకే. డాక్టర్ అంటారు మీరు, డాక్టర్ ఆర్ మనం పలుకుతున్నాం కదా, యాక్చువల్గా పలకూడదు. డాక్టర్ అనాలి, డాక్టర్. సో డాక్టర్ ఆర్ రాకూడదు అక్కడ. కానీ ఈ స్టైల్లో మనం మాట్లాడితే మరి మామూలు జనాలకు అర్థం కాదు కదా. అవును. అప్పుడు మనకు అంటే చిన్నప్పటి నుంచి దాన్ని సిఏఆర్ కార్ అని చెప్పారు కానీ కా అని ఎక్కడ చెప్పలేదు కదా. చెప్తారు వాళ్ళు. మనకు అందరూ కార్ అంటారు కాబట్టి మనం కార్ అనేస్తున్నాం, అంతే. సింపుల్ అది.
కాబట్టి అది నడిచిపోతుంది. అది మీరు ఈ ప్రొనౌన్సియేషన్ పైన బాగా ఫోకస్ చేస్తే మన లాంగ్వేజ్ రాదు. యూ హావ్ టు స్పీక్ అప్ ఓవరాల్. ఓకే ద మెసేజ్ టు రీచ్ ద పీపుల్. ఓకే. దట్స్ అవర్ టార్గెట్. సో సింగిల్ కనుక అంటే మేల్ ఉంటే మ్యాన్ వాడతాము, సో సింగిల్ కంటే ఎక్కువ ఉంటే మెన్ వాడతాము. సో ఉమెన్ లో కూడా అంతే, సింగిల్ అయితే ఉమెన్, సింగిల్ ఎక్కువ ఉంటే ఇట్స్ మోర్ దెన్ వన్ అన్నప్పుడు ఉమెన్ వాడతాం. సో అంటే ఒక్కొక్కసారి ఉమెన్ కూడా అంటే మన టైపోలో సమ్ టైమ్స్ సజెషన్స్ లో వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఉమెన్ వాడాలా అసలు ఏంటి, ఒక చిన్న కొంచెం స్టైల్ వల్ల ఉంటారు. ఫ్లోలో ఏంటి అని అంటే సజెషన్ వచ్చింది కదా అని కూడా కొంతమంది వాడేసే వాళ్ళు ఉంటారు. సో ఆపోజిట్ పర్సన్ కి ఇది ఒకలే కదా, ఇది ఏంటిది ఒకరి కంటే ఎక్కువ చెప్తుంది, అంత ఈ కైండ్ ఆఫ్ కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకోసమని అడిగా. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ సింగిలా ప్లూరలా, ఆ వర్బ్ అంటే మనం వర్బ్ ఇప్పుడు ఏం వాడుతున్నాం మనం, అది ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు మనం దే డోంట్ గో అనాలి, ఈ వచ్చింది అనుకోండి, ఈ డజంట్ గో అనాలి. ఓకే. ఎందుకు? సో వాడు వెళ్ళడు. దే డోంట్ గో అంటే వాళ్ళు వేరు, అక్కడ డోంట్ వస్తుంది, ఇక్కడ డజంట్ గో వస్తుంది. ఎందుకు? ఆ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అది ఇంపార్టెంట్. దే అన్న ప్లూరల్ గా అక్కడ దే వచ్చింది కాబట్టి డోంట్ అనాలి, ఈ వచ్చింది కాబట్టి మనం డజంట్ అనాలి. ఈ రూల్స్ మనకు చిన్న చిన్న రూల్స్ తెలిసి ఉండాలి మనకు. ఓకే. ఇట్ మ్యాటర్స్. ఎస్ ఆబ్వియస్లీ ఆ చిన్నవే మైన్యూట్ థింగ్సే సో ఆ పెద్ద సెంటెన్స్ లో చాలా చేంజ్ తీసుకొస్తాయి మీనింగ్ విషయంలో. సో అండ్ ఇలాంటి లాట్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్ మేడం.